నుంచి ఏదైనా కన్స్ట్రక్షన్ అయితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఖచ్చితంగా మీరు వస్తుంది, మీరైనా విజిట్ చేయండి సార్, పోయి చూసే ఇవ్వండి ఏమన్నా ఇవ్వాలనుకుంటే. మరి ఒకసారి దాని పర్టికులర్స్ కూడా వాళ్ళు ఏమైనా పెడితే మొత్తం రోడ్కే కట్ట చేసి ఇవ్వలేదు. సపోజ్ ఆయన పైపు ఆయన పెట్టుకుని కూడా లేదు. ఈ సమస్య వేరే వాళ్ళు ఇంకా అదర్ పర్సన్స్ లేదా వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గ్రామ పంచాయతీ మోరీ కట్టిన అసలు బాధ ఎట్లా వచ్చేస్తుంది దానికి పరిష్కారం జరుగుతుంది. మన డేటా మన కన్సెప్షన్ అది ఎట్లా చేస్తారు మరి రిసెప్ట్ చేయాలి చూద్దాం. సార్ మీరు విజిట్ చేయండి సార్, మీరు విజిట్ చేయండి ఫస్ట్. గ్రామ పంచాయతీ ఇచ్చేదాన్ని కూడా చూసి ఇవ్వండి అంటున్నాను. దాంట్లో గ్రామ పంచాయతీ కూడా ఎక్కువ ఉంటే స్ట్రీట్ ఉంటే సెల్లార్ ఉంటే కమర్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలంటే హెచ్ఎండి పోవచ్చు. నా పద్ధతి పరిస్థితి ఏమిటారు సార్ ఇప్పటిదాన్ని జరిగింది 5 నిమిషాలు బాడీ ఇప్పటిదాన్ని ఎక్కడ పర్మిషన్ ఆ వాటర్ సమావేశంలో ఖచ్చితంగా ఈ పర్మిషన్ పెట్టండి. అన్ని వాళ్ళ కంటే పర్మిషన్ ఒక నేను కూడా సమావేశం మీటింగ్లో పెట్టే పర్మిషన్ ఇవ్వాలంటే కాదు. అయితే ఏదైతే కన్సర్న్ వార్డు మెంబర్ ఉన్నారో వాళ్ళని ముందుకుపోయి చూపించి సరే కన్సర్న్ వార్డు మెంబర్ తీసుకోవాలి పెట్టు అట్లా చెప్తాం. ట్యాక్స్ అవుట్ కరెక్షన్స్ కానీ మనకి ఇక్కడ వచ్చేసి 22,84,292 వాడు ఇవ్వడం ఈ ఆర్టీఓ అసెస్మెంట్ ఏమంటే పనులు చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ మన దాని కోర్టు వస్తుంది సంవత్సరానికి ట్యాక్స్ కూడా ఇది వాటి అక్కడ తీసుకెళ్ళి వేస్తే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చేస్తున్నారట మా ఇంటి ముందు ఏది మా ఇంటి ముందు ఏది అని. ఆ పారిశుద్ధ విషయంలో ఈ చెత్తబడి గురించి నాకు ఏదో కన్ఫర్మేషన్ Gracias.
ఫ్రీయా మరి అది కూడా ఏదో మెన్షన్ చేసే విషయం నేను పర్మిషన్ తీసుకోవాలి సార్ ఊరు అందరూ యాడ్ చేస్తాం మనం 100% యాడ్ చేస్తాం మీరు ఆ రెండు పనులు ట్యాక్సీ వాటర్ రైతులు రైతుబజారు క్యాన్సల్ చేయాలన్నా డీపీ అనుమతి కావాలి కదా మనం పిలివానికి పంపించాలి కదా కానీ చేయండి దాని తప్పేం లేదు డీపీ ఏపీ తీసుకుంటాడు వచ్చేదానికి కరెక్షన్ అయినా వద్దంటాడా లేకపోతే చేస్తాడా దానికి మనం అగ్రి అటెండ్ లేదు దానికి ఎలాంటి చర్యలు మీరు ఒకటి రోజు పెడదాం ఒకటి రోజు తీసుకున్న కాంట్రాక్టర్ దాన్ని ముసాఫరాబాద్ రైతు సిస్టమ్ కనెక్ట్ లేదు ఆ గుర్తిదారు కాంట్రాక్ట్ క్యాన్సల్ చేసి గ్రామ పంచాయతీ అసలు లేదు లేదు మీడియా కూడా చేయడం లేదు అది చేసి కంప్యూటర్స్ కలెక్టర్ గారు కలెక్టర్ పంచాయతీ అందుకే వారంటే బదలాపం గతి ఈ నాలుగేళ్ళ సదుపాయం కాదాలి ఒకటి మీరు మెయింటెనెన్స్ కావాల్సి వస్తుందండి మొత్తం మార్కెట్ బోర్డు పెట్టండి ఇంకా రిసిప్ట్ పెట్టండి కనుక్కుంటే కాదు ట్రీట్మెంట్ చేయాలి రేట్లు లేదండి చాలా తక్కువ ఎంతమంది అపోజ్ చేస్తారు ఎంతమంది చూద్దాం అప్పుడు తెలుస్తుంది ఉపయోగపడతాయి రైతు బతుకుతారు వచ్చే మొగలు పెట్టండి మస్తు ఎందుకంటే మన మస్తు గ్రామంలో ఏం లేకపోతే ఏమైనా చిన్న ఊరు ఒకసారి నేనేమన్నా కోరుకున్నా ₹2 తీసుకోవాలి కంది గ్రామ పంచాయతీ మొదటి వార్డు మెంబర్గా ఎన్నిక జరిగింది. మొదటి సమావేశంలో కంది గ్రామ పంచాయతీ సమావేశం జరుపుకున్నాము. వివిధ అంశాలపై చర్చలు జరిగినాయి. అందులో ముఖ్యంగా మన సిబ్బంది కొరత ఉంది. 11 మందితోటి 4,000 జీతంతో లక్షల రూపాయల ఆదాయం ఉంది. కంది గ్రామ పంచాయతీ సిబ్బందికి 11 మందితోటి 14 వార్డుల పని చేపిస్తూ జీతాలు సరిపోతలేవు. అదే ఆ అంశంపై డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా ఈరోజు కంది గ్రామ పంచాయతీలో మన వ్యవసాయ సంబంధించి ముఖ్యంగా సమావేశంలో వ్యవసాయం దాని గురించి రద్దు చేయాలని, మార్కెట్ రద్దు చేయాలని కోరడం జరిగింది. దాన్ని అందరం కలిసి వ్యతిరేకించాము.
ఈరోజు కంది గ్రామం దానివల్ల వేలం ద్వారా ఇంచుమించు 1-2 లక్షలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. దాన్ని అట్లా చేయడం వల్ల గ్రామ పంచాయతీకి వచ్చే డబ్బులు పోతాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఆ అంశంపై చర్చ జరిగింది. సిబ్బంది దానిపై చర్చ జరిగింది. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ ప్రాబ్లం గురించి ముందు రాను వేసవి కాలం వస్తున్నది. విషయమై దీని గురించి చర్చ జరిపాము. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కోరాను ఈఓ గారిని. ఈఓ గారు కూడా మంచి స్పందించారు.